యేసుని చూసిన వెంటనే ఇదేంటి ఇతను దేవుని యొక్క కుమారులాగే ఉన్నాడే, వాక్యం ఇలా నడుస్తున్నట్టుందే, ఆయన చెప్పింది చెప్పినట్లు దేవుని సంగతులు అయి ఉన్నాయే అనేలాగా నీవు ఇతరులకు కనపడిపోతావు. అలా కనపడలేదంటే పచ్చి పనికిమాలిన క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నావు అంతే. అసలు క్రిస్టియానిటీ కాదు అది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముందు నువ్వు జ్ఞాపకం చేసుకున్న విషయం చెప్తున్నాను. జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇదే రూల్ నెంబర్ 1. చెప్పండి. రూల్ నెంబర్ 1 ఏంటి? లోకులు నేను ఏం చేస్తారు? హింసిస్తారు. నువ్వు మంచి చేస్తే ఏం చేస్తారు? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఏం చేస్తారు? నువ్వు యథార్థంగా ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా హింసించాలి. అంతేగాని నేను చప్పట్లు కొట్టి సాల్వాలు కప్పుతున్నారంటే దొంగోడు నువ్వు. వాళ్ళు నువ్వు ఒకటే అని అర్థం. ఎక్కడైనా నీవు చేసినటువంటి పనిని తప్పుడు పద్ధతుల్లో మహిమ పొందుతున్నావు అని అంటే యేసు ప్రభుకి శాలువా కప్పినోడు లేడు. ఇప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్లో ఒకడికి శాలువా కప్పుతున్నారు. ఏంటి తేడా? అదే తేడా. యేసు ప్రభుకి కప్పరు, యేసు ప్రభు శిష్యులకు కప్పరు. తండ్రి బట్టి కొడతారు, తను బట్టి తిడతారు, అవమానం వస్తుంది, శ్రమ వస్తుంది, ఘనత వచ్చేస్తుందంటే ఏదో మనుషులు కావాల్సిన ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అక్కడ యేసు ప్రభు ఉండడు. చెప్పండి. నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందురు. ఇంకా అయితే వారు నన్ను కరెక్ట్ చేసి చదువు. అది లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల, గై కొనని కాదు, నా మాట గై కొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అంటే యేసు ప్రభు మాట ఎవరైతే అందరూ తీసుకుంటే అప్పుడు యేసు ప్రభు పక్షంగా మనం చెప్పిన మాట కూడా వాళ్ళు తీసుకుంటారు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. సో ఖచ్చితంగా లోకమును ఆయన హింసించినప్పుడు మనల్ని కూడా ఏం చేయాలండి? ఏం జరగాలి? ఇప్పుడు చెప్పండి. గొప్ప పోరాటం వచ్చినా, నలుగుడు వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా ఎదుర్కోవలసిన పరిచర్య అయితే యేసు ప్రభు 1 to 10 ప్రకారం చేస్తాడు. దాన్ని భరిస్తాడు, దాన్ని సహిస్తాడు, దాన్ని ఓపిక పడతాడు, దాన్ని ప్రేమిస్తాడు, ఏమాత్రం వెనక్కి తిరిగి చూడడం, నా బాధ్యత ఇంతే అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? 1 to 10 చేయాలి. మధ్యలో ఒకటి మిస్ అవ్వడానికి కుదరదు. ఇంకా వినపడలేదు, అర్థం అవ్వలేదు మీకు. ఇంకా నేను బైబిల్ అయినా చెప్తున్నాను, నా భాష చెప్తున్నానా? ఎందుకు ఒప్పుకోవట్లేదండి? మీ శరీరం ఎందుకు గొడవ పెడుతుంది అంటే నీ శరీరానికి ఏమైనా కొత్త పరిమితులు ఉన్నాయి అనుకుంటావు నువ్వు? లేక నీ శరీరం పర్వాలేదు తిరగబడచ్చు అనే లైసెన్స్ ఏమైనా తెచ్చుకుందా సాతాన్ దగ్గర? మరి క్రీస్తుతో కొనబడ్డావు కదా, ఆయన రక్తం కదా నీలో ఉంది, ఆయన శరీరం కదా నువ్వు ముచ్చుకుని తిన్నావు. అప్పుడు నీ శరీరంలో అంతర్భాగం అవుతున్నది ఎవరు? యేసు ప్రభు కదా. మనస్సాక్షి శుద్ధి చేయబడిపోయింది కదా. కోరికలు శరీరానుసారము మనుజాసలన్నీ చచ్చిపోయాయి కదా. హృదయంతో కోరికలు తలంపులన్నీ చెడ్డవు కదా, విడిచిపెట్టేశాం కదా. పరిశుద్ధాత్మ నూతన మనసు ఇచ్చాడు కదా, నవీన స్వభావం వచ్చేసింది కదా. మరి ఎందుకు ఒప్పుకోరు? అయినా ఒప్పుకోదు మనిషి. ఎందుకు ఒప్పుకోవట్లేదో చూసుకోండి. ఎందుకు ఆ పోరాటం ఏంటి? నీకు అర్థం కావాల్సిన విషయం, ఆయన నువ్వు ఇంతవరకు ఎలా జ్ఞాపకం చేసుకున్నావంటే శ్రమలకు మార్గమయ్యే యేసు నీకు తెలియలా, దీవెనలకు ఆశీర్వాదకరమైన యేసు నీకు తెలిసాడు. ఇది బోధిస్తున్న ప్రతి ఒక్కరూ ఇది ఎదుర్కోవలసిందే, ఇది కడవరి దినాలు, తప్పదో. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ దిస్ ట్రిబులేషన్స్. దీన్ని ఎక్కడో ఏదో జరిగిపోయిన తర్వాత కాదు, ఇప్పుడు ముందు నీ ఇంట్లోనే జరుగుద్ది. మొదట ప్రారంభం అక్కడే స్టార్ట్ అయిపోద్ది. ప్రతి ఒక్కడూ ఫేస్ చేయాల్సిందే ఈ ఇరుకు. ఎవడు తప్పించుకోవడానికి అవ్వదు. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శ్రమ మీకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళి సమాధానం తెచ్చుకుంటామో నేను రెండో ప్రశ్న వేస్తున్నాను, దానికి సమాధానం చెప్పండి. నాకు ఇవ్వబడిన పని, ద వర్క్ ఆర్ అసైన్మెంట్ ఆర్ ద జాబ్ ఆర్ ద ప్రొఫైల్, వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యావ్, నాకు ఇవ్వబడిన పని లేక విధి నిర్వహించట్లో నిజంగా నేను విధేయత చూపించగలనా? నిజంగా నేను విధేయత చూపించగలనా? ఏ పని ఇస్తే ఆ పనిలో హార్ట్ఫుల్ విధేయత చూపిస్తున్నారా? అన్ని పనులు హార్ట్ఫుల్గా విధేయత చూపిస్తున్నారా? నేను యాదృచ్ఛికంగా ఒక వీడియోని చూశాను. ఆ వీడియో ఫేస్బుక్లో వచ్చింది. దట్ లేడీ ఈజ్ ఫ్రమ్ గల్ఫ్లో వంటగదిలో పనిచేస్తున్నటువంటి పనివారి తాలూకా వీడియో అట. ఆ వీడియో ఎందుకో మరి నాకు మా పాస్టర్స్ దానిలో వచ్చింది, ప్రార్థన చేయండి అని చెప్పి. దాన్ని చూసినప్పుడు ఆ వీడియోలో ఆమె చెప్తుంది, ఇప్పుడు నేను ఈ ఇంటికి పనికి 6 గంటలకు వచ్చానండి సాయంత్రం, రాత్రి 11 అయిపోయింది, ఉదయం అనుకుంటూ వచ్చింది, రాత్రి 11 అయింది. భోజనం చేసేటప్పుడు 5 నిమిషాలు కూర్చున్నాను, ఇప్పుడు వరకు అయితే కూర్చోలేదు. ఇక్కడ రాత్రి పగలు మాకు తేడా ఉండదు. వాళ్ళు ఎంతమంది అంటే ఇంచుమించు ఇంట్లో 22 మంది 23 మంది ఉన్నారు. గెస్ట్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నచ్చింది తింటూ ఉంటారు.
ఇక్కడ వండిస్తూ ఉంటారు, ఇలా పట్టుకెళ్తూ ఉంటారు, మళ్ళీ తెచ్చి ఖాళీ పెడతా ఉంటారు. పింగాణి ఇవి కడుక్కోవాల్సిందే, తోముకోవాల్సిందే, మళ్ళీ వంట చేయాల్సిందే, మళ్ళీ తీసుకెళ్ళి పంపించేలోపు మళ్ళీ కొత్త ఆర్డర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక ఇలాగా చేసుకుంటూనే ఉండాలి. అనవసరంగా ఇక్కడికి వచ్చాను, మీరు ఏదో అనుకుంటున్నారు డబ్బులు ఇక్కడ దొరుకుతాయని. ఈ పనికి అసలు విశ్రాంతి లేదు. మళ్ళీ పొద్దున్న ఉదయం 6:30 అయ్యేటప్పటికి లేపేస్తారండి. అసలు ఇలాగలాగా ఉండదు, అసలు నడుము పీకేస్తుంది. చాలా చాలా విచారంగా ఆవిడ అని నవ్వుతుంది. ఇంకా తప్పదు కదా, ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నాను. కానీ మీకు కూడా తెలియాలి, ఏదో గల్ఫ్లో డబ్బులని మీరు తీసుకొచ్చి పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, భర్తలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారని చెప్తున్నాను. ఇంత కష్టంతో మేము ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పి ఆమె తన వీడియోని చూపిస్తుంది. అది చూస్తున్నంతసేపు నాకు అప్రయత్నంగా నేను భోజనం చేస్తూ ఆ వీడియో చూశాను. అది చూస్తున్నాను కానీ నా అన్నం ఉప్పుగా కలుస్తుంది. ఏంట్రా అనంటే అప్పుడు కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది. ఎంత కష్టపడుతుంది ఆమె, ఇంత బాధపడుతుందా. ఆవిడ చెప్తుంది, ఒక్క పింగాణీ ప్లేట్ పగిలిపోతే నా జీతంలో కట్ చేస్తారు. ఒక్క పరిస్థితి లోపలికి ఎవరైనా ఆ యజమానురాలు వచ్చి చూస్తే ఇతను కూర్చుంది అనగానే మళ్ళీ జీతంలో నుంచి కట్ చేస్తారంట. కూర్చుంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, పని చేయాలంతే. నువ్వు రోబోట్లా చేస్తావు, మిషన్లా చేస్తావు, మాకు అనవసరం. ఇది ఆ దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఎలా ఉంటుంది? అలా పడాలా, అలా నోరు మూసుకొని పని చేయాలంటే ఇప్పుడు కష్టంగా ఉంటుందా లేదా ఆవిడికి? ఒకసారి నా వైపు చూసి చెప్పండి, కష్టమా కాదా? అంత కష్టం నీకుందా? ఇప్పుడు చెప్పండి, మీరు నిజాయితీగా చేస్తున్నారా? అంత విధేయతతో చేస్తున్నారా? అంత నమ్మకంగా, అంత యథార్థంగా నీ ఇంటి పని విషయంలో నీకు ఇవ్వబడిన పనులు విధులు ఏదైతే నిర్వహించట్లో విధేయత ఉంటుందా? ఇప్పుడు మీకు ఆప్షన్స్ చెప్తున్నాను. నెంబర్ 1, మీ బాస్ మూర్ఖుడు కఠినుడు. మీ ఇంటి యజమాని మూర్ఖుడు కఠినుడు. ఎలా ఉంటారు? విధేయత బాధ్యతతో చేస్తారా? ఆడు కనపడినప్పుడు బాగా చేసి, అది అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు బాగా చేస్తాం, నేను లేనప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటారు కదా, అలా డిఫరెన్స్ కొన్నిసార్లు కనపడుతుంది కదా. మూర్ఖుడైన మీ యజమానులకు మీరు ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది? కంప్లీట్గా సబ్మిసివ్గా లోబడి ఉండమని చెప్పింది కదా. బైబిల్ బాగానే చెప్పింది. మన సంగతి ఏంటి? ఆయన ఉన్నప్పుడు లోబడమందా, లేనప్పుడు కూడా లోబడమందా, ఎప్పుడు ఒకేలా కొంతమందా? మీ ఆయనే కాసేపు నీ యజమాని. షారా ఏమంది? వాళ్ళ ఆయన ఏమంది? యజమానుడు. బైబిల్ చదువుతారా? చదవండి, చదివితే మీకు అర్థమవుతాయి. చదవకపోతే మొగుడు అన్నట్టు పదాలు వస్తాయి. కాదు, యజమానుడా అని లోబడిందట. బాస్ ఈజ్ నాట్ మై హస్బెండ్, హీజ్ మై బాస్. యజమానుడా అని లోబడింది. మరి యజమానుడు మూర్ఖుడైతే అదే నాబాల్ అంటోడు మూర్ఖుడు. కొంతమంది ఉంటారు అలాంటి మూర్ఖులైతే. అలాంటి దగ్గర మీరు ఏమంటారు చెప్పండి? సమాధానంగా 1 to 10 నమ్మకంగా, బాధ్యతగా, హుందాగా, సంతోషంగా, నీతిగా, యథార్థంగా, ఆశగా, ఆత్మీయంగా, సమర్థవంతంగా, ఆతృతగా, భయంతో, నిర్భయంగా, కృపలో, మానవత్వంతో, లక్ష్యంతో, అవగాహనతో, జ్ఞానంగా, వివేచనతో, ఆప్యాయంగా, ప్రేమగా మీ యజమానికి లోబడాలి. మూర్ఖుడైన మీ యజమానులకు లోబడాలి. కొంతమంది యజమానులు ఉండరు. తల ప్లేస్ బాడీ వెళ్తుంది, బాడీ ప్లేస్ తలకు వస్తుంది. అదేం చేయలేము, అది తిరగబడిపోయింది ఫస్ట్ స్టార్టింగే. ఇంకా తర్వాత అదే పరిపాలన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెడ్ని రీప్లేస్ చేయకండి, రిపేర్ చేసుకోండి. హెడ్ అంటే ఎవరు? పురుషుడిని ఎప్పుడు రిపేర్ చేసుకో. తేడా వస్తే ఆయన చెప్పుకో, మర్యాద పడు, ఏడు, ప్రత్యర్థపడు, ప్రార్థన చేయి, ఉపవాసముండు, కన్నీరు కాచు. అలా కాదండి ఇలాగ ఉండండి, ఇలా కాదు అలాగ ఉండండి, ఏదో ఒకటి చెప్పుకో. అంతేగాని నాకు ఆ పాత కలెక్టర్ మొగుడు వస్తే బాగునంటే అదే రీప్లేస్మెంట్. అలాంటి పిచ్చి వేషాలు ఇక్కడ మొత్తానికి